బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా కార్తిక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నాడు. దాహమైతుంది అని అంటే బాటిల్లో మూత్రం పోసి అత్యాచారం చేసినోళ్ళు నీళ్ళ బదులు మూత్రం దాగించిండ్రు అని అంటే వీళ్ళని అసలు మనుషులు అంటారా? వీళ్ళు అసలు మనుషులేనా? నిందితులంతా 28 ఏళ్ల లోపు వారే. మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటకు చెప్తే మీరు కలిసి ఉన్న ఫోటోలను పబ్లిక్ చేస్తామని హరీష్ గౌడ్ బెదిరించారని కూడా చెప్పిండ్రు. మార్చి 30న తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మహేష్ గౌడ్ వారి వద్ద 6,000 డిమాండ్ చేసి వసూలు చేసిండు. అత్యాచారం చేయడమే కాకుండా దాహం అయితే మూత్రం తాగించడమే కాకుండా సోషల్ మీడియాలో మీరిద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు మేము షేర్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళే మళ్ళీ వసూలు చేసిండు 6,000. ఏమనాలి వీళ్ళని? బాధితురాలు తన ఊరికి వెళ్లి తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచాము. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాల నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకువెళ్లారని చెప్పినా అందుకు సంబంధించిన రికవరీ పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐలు, ఇక అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ మాట్లాడడం జరిగింది. ఇంత దారుణమైన సంఘటన ఊర్లో తలెత్తుకొని తిరగకపోవడము ఒకట? అసలు వీళ్ళు మనుషులా లేకపోతే ఇంకేమన్నా? అన్నమే తింటున్నారా అందరి లెక్కనే? మద్యం మత్తులో తన మన భేదం అసలు ఏమీ కనబడదా? గింత దారుణంగా ఉంటారా? ఏమైంది? 28 సంవత్సరాల లోపే ఉన్నారు కదా అందరూ. గుడికి వచ్చిన మహిళ మీద గింత దారుణంగా చేస్తే అసలు ఇంకేం చేయాలి? అసలు ఎవరికి సేఫ్టీ ఉన్నట్టు? అంటే ఆడపిల్లలు అంటే ఎవరు తిరగద్దు, ఇక బయట తిరగద్దా? అదే కోణంలో చూస్తారా? ఇంత చెండాలం అంటే ఇంత చెండాలమైన ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో అసలు ఏమంటారు, వాటిని తలుసుకుంటేనే భయమవుతుంది. అసలు ఏం జరుగుతుంది? గింత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామా అనిపిస్తుంది. అసలు మనుషులనే ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి ఇట్లా బిహేవ్ చేస్తురా ఇగో ఎస్పీ. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ పూర్తి వివరాలు వెల్లడించిండు. గత సాటర్డే 29 మార్చ్ 2025 ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ యాక్టివ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేతో మీకు చెప్పేస్తా అని చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊర్కొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన వీళ్ళు ఉండాలి, వీళ్ళుంటూ మన నాగర్కర్నూలు డిస్టిక్లో ఊర్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే 29 మార్చ్ 2025 ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు,
ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్ లో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మీకు చెప్పేస్తా అని చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్ గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్ కి ఊరుకొండ పోలీస్ స్టేషన్ లో ఈ సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్ గా ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కాలువకుర్తి నాగార్జున ఇమీడియట్ గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పీ వెంకటేశ్వర కాలువకుర్తి డిఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్ గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఈ ఇండియన్స్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్ గా తీసుకొని ఇమీడియట్ గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సిసిటివి ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీడియట్ గా ఈ గ్యాంగ్ రేప్ లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్ పర్సన్ కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరు 7 అక్యూజ్ లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్ గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊరుకొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు. అక్కడ భజన సంధ్య ఉంది. అక్కడ చాలా మంది నైట్ లో అక్కడ పడుతున్నారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clock వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్ లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్ లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ పార్క్ గురించి అది టెంపుల్ బ్యాక్ సైడ్ లో 150 మీటర్ బ్యాక్ సైడ్ లో పోయారు. అప్పుడే ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకుని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్ లో తీసుకుని పోయారు. ఈ అక్యూజ్ పర్సన్ ఇమీడియట్ గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్ కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్ ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ 12 o'clock లో ఈ అన్ని అయిపోయిన తర్వాత అమ్మాయిలు అని వాళ్ళ రిలేటివ్లు థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులు చెప్తే ఎవరైనా చెప్తే మీకు చెప్పేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ 2:30 వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు. సో ఈ అన్ని మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మన మండే రోజు ఇది కంప్లీట్ వచ్చింది. ఈ కంప్లీట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మన ప్రాపర్ గా ఈ డిఎస్పీ కాలువకుర్తి ఆధ్వర్యంలో సిఐ కాలువకుర్తి తర్వాత ఎస్ఐ ఊరుకొండ ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నేను కూడా పర్సనల్ గా వచ్చి క్రైమ్ సీన్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ఆధారం తర్వాత ఈ ఇష్యూ ఈ సంఘటన ఎట్లా జరిగింది అది కూడా నేను వెరిఫై చేశాము. నిన్న కూడా మన సీనియర్ ఆఫీసర్ మల్టీ జోన్ 2 IG సత్యనారాయణ సార్ కూడా ఇంకా వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు. సో మన పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్ గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది. డీజీపీ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్ గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా
ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్ గా ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. ఈ మొత్తం మన ఈ కేసెస్ లో ఇప్పటి వరకు ఈ 7 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆల్ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. ఈ కేసు గురించి మన డిఎస్పీ కాలకుర్తితో పాటు సిఐ నాగార్జున, తర్వాత ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ వెల్లండ విష్ణువర్ధన్ రెడ్డి, మన ఎస్ఐ కాలకుర్తి మాధవ, ఎస్ఐ కురుమూర్తి, మన అన్ని కాలకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైమ్ లో ఇన్వెస్టిగేషన్ లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ 7 పర్సన్ ఆపరేట్ చేసి ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపు చేస్తాము. ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సిసిటివి ఫుటేజెస్ ఉన్నాయి, మొబైల్ డేటా ఉన్నాయి, ఇంకా ఏదైనా ఆధారం ఉంది, అది మైన్యూట్ గా నేను పర్సనల్ గా మానిటర్ చేస్తున్నాను. ఈ అన్ని మొత్తం ఆధారం ప్రాపర్ గా కలెక్ట్ చేసి ఈ యాక్టివ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్ గా కండక్ట్ చేసి ఈ అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి. ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్ గా పోవాలి. అన్ని ఈ పాత కూడా ఏదైనా ఈ ఆఫీస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము. ఈ పోలీస్ కస్టడీలో తీసుకుని ఈ డీటెయిల్ గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్ లో ఈ కేసు ట్రయల్ చేసి ఇమీడియట్ గా ఈ విక్టిమ్ లో బాధితులకు న్యాయం జరగాలి. అది కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము. గ్యాంగ్ కాదు, ఇంకా ఒక గ్యాంగ్ ఉంది, వేరే వాళ్ళు ఉన్నారు, అది గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. అది ఉంది, వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము. మీ సైడ్ నుంచి కూడా ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇమీడియట్ గా ఇవ్వండి, వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము. సో ఈ కేసులో కూడా మన సీరియస్ గా సెక్షన్ పెట్టడం జరిగింది. ఈ కేసు అంటే గ్యాంగ్ రేప్ ప్లస్ వాళ్ళు విక్టిమ్ నుంచి కొంతమంది మనీ అండ్ గోల్డ్ ఐటమ్ కూడా తీసుకున్నారు, అదే కంప్లీట్ ఉంది. సో ఈ గ్యాంగ్ రేప్ సెక్షన్ ప్లస్ డకెటీ సెక్షన్ కూడా పెట్టాము. ఈ అక్యూజ్ అందరూ 20 to 28 ఏజ్ మధ్యలో ఉన్నారు. వాళ్ళు దీంట్లో అవుట్ ఆఫ్ 7 2 పర్సన్స్ మ్యారీడ్ ఉన్నారు, మిగతా 5 పర్సన్స్ అన్మ్యారీడ్ ఉన్నారు. ఈ అందరూ ఊరుకొండపేట లోకల్ వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో కొంతమంది ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నారు, కొంతమంది కుకింగ్ పని చేస్తున్నారు, 1 పర్సన్ దీంట్లో ఇది టెంపుల్ లో యాజ్ అవుట్ సోర్సింగ్ లో కూడా పని చేస్తున్నారు, 1 అగ్రికల్చర్ చేస్తున్నారు. సో ఈ యాక్టివ్ పర్సన్ కూడా మార్పాకులు అంజనేయులు ఏజ్ 25 years, తర్వాత సాజిద్ బాబా ఏజ్ 28 years, వల్గుదాస్ మణి, తర్వాత కార్తీక్